సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్. భూ వివాదాలకు చెక్ పెట్టేలా మరో కీలక నిర్ణయం. ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ద్వారా సర్వే అండ్ రిజిస్ట్రేషన్ డేటా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే క్రయ విక్రయాలు. భూ వివాదాల కేసులు 80 నుంచి 90% తగ్గే ఛాన్స్. 100% తగ్గనున్న డబుల్ రిజిస్ట్రేషన్లు. భూ సమస్యలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ అడుగులు. ఇది వాస్తవానికి ఈ రకంగా చేస్తే ఇటువంటి డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ ఇవన్నీ తగ్గే ఛాన్స్ ఉన్నదా? ఎందుకంటే ఫస్ట్ సర్వే చేస్తారు, దీంట్లో ఏ వివాదాలు ఉన్నాయి, ఏమేమి కొట్లాటలు ఉన్నాయి, ఏమేమి పంచాయతీలు ఉన్నాయి, ఒక క్లీన్ షీట్ తీసుకొని వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాం అనే పద్ధతి తీసుకొస్తామంటారు. తీసుకురావడం వల్ల బెనిఫిట్ ఏనా? ఒక్క విషయం మాట్లాడదాం సచిన్. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వస్తే తెలంగాణ ఇంకొక చిన్న అయితే ఇక్కడ చూడాల్సింది అంటే తెలంగాణ సపరేట్ చూద్దాం. ఎందుకంటే మన తెలంగాణ గురించి ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1950లో రజాకారులు ఎప్పుడైతే నిజాం నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది ఆఫ్టర్ 2 years 3 years తర్వాత. అయితే ఈ భూములు ఎక్కడ ఉన్నాయంటే నిజాం ఆధీనంలో భూములు ఉండేది. నిజాం ఎవరెవరికి రాసిచ్చారు, తర్వాత ప్రభుత్వ భూములు ఏంది, నిజాం భూములు ఏంది అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత డిక్లేర్ చేశారు. తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చేది, యుఎల్సి. అయితే ఒక ఫ్యామిలీకి డ్రై ల్యాండ్స్ ఎంత ఉండాలి, వెట్ ల్యాండ్ ఎంత ఉండాలి, ఒక నలుగురు ఒక కుటుంబంలో, అందులో మ్యారేజ్ అయిన వాళ్ళు పిల్లలు, ఇట్లా డివైడ్ చేసేసి నియంత్రణ తీసుకొచ్చారు. వాస్తవానికి సజ్జన్ యుఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అది నిజంగా చెప్పాలంటే ఈ రోజు దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 100 ప్లాట్లు ఉన్నాయి. 100 ప్లాట్లు ఉన్నాయి అంటే ఆ కుటుంబంలో 10 మంది ఉంటే ఒక్కొక్కరి పేరు మీద 10 ప్లాట్లు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 300 ఎకరాలు, 400 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు ఉన్నోళ్ళు, భూమి ఉన్నోళ్ళు, ఎకరము అద్దె ఎకరం ఉన్నోళ్ళు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు చాలా తక్కువ. 100 ఎకరాలు ఉన్నాయి. ఇవాళ యుఎల్సి ఎందుకు వర్తించడానికి, ఎందుకు యుఎల్సి తీసుకొస్తున్నారు? ఇంకొక విషయం చెప్పాను సజ్జన్, ఈ ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరగాల్సిన ఈ చట్టసభలలో మొట్టమొదటిగా జరగాల్సిందంటే మళ్ళీ కొత్త యుఎల్సి తీసుకురావాలి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఒక వ్యక్తికి నిజంగా నాలా కన్వర్షన్ చేసి ప్లాట్ల రూపంలో ఉంటే గిన్ని గజాలు మాత్రమే ఉండాలి, తీసుకురావాలి. అది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే మాత్రం గింతే ఉండాలి అని చట్టం తీసుకొచ్చి నియంత్రణ చేయకపోతే ఈ భూముల రేట్లు అయితే ఒక్కొక్కటి ఏమైతుంది సజ్జన్, ఇక్కడ వాళ్ళ కబంధ హస్తాలలో 1000 ఎకరాలు ఉంటున్నాయి, ప్లాట్లు ఉంటున్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. డిమాండ్ జరగకపోతే ఏమైతుంది, కొనేవారికి ఎక్కడి నుంచి వస్తుంది? కొనే రాదు కాదు. అందరి చేతుల్లో భూములు లేవు కదా, ఉన్న వాళ్ళ చేతుల్లో భూములు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా యుఎల్సి చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పరిమితులు విధించాలి. ఎవరి ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి కానీ డ్రై ల్యాండ్ ఎంత ఉండాలి, వెట్ ల్యాండ్ ఎంత ఉండాలి, వ్యవసాయ భూమి టోటల్ గా కుటుంబానికి ఎంత ఉండాలి. నిజంగా కూడా ప్లాట్ లో అంటే ప్లాట్ మీన్స్ హైదరాబాద్ అర్బన్ ఏరియాలలో ప్లాట్ లో నాలా కన్వర్షన్ చేసి ప్లాట్ రూపంలో ఉన్నది కూడా ఎన్ని ప్లాట్లు, ఎన్ని గజాలు ఉండాలి ఉండాలా? మరి నీకు ఎటుకుడుగా నేను సంపాదించినా అని, ఇప్పుడు ఒక విషయం, ఇంకా 2 విషయాలు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎటుకుడుగా నేను సంపాదించినా అని ఈ దేశాన్ని మొత్తం నేను ఆక్రమిస్తా, మిగతా వాళ్ళు నా బానిసలు అనే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యంలో ఎంత లిమిటేషన్ ఉంటుంది, అందరూ బతికే హక్కు ఉంటుంది. ఇంకొక విషయం కూడా సజ్జన్, వాస్తవానికి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తారు, చిత్తశుద్ధి ఎందుకు ఉండట్లేదు? గత 50 సంవత్సరాల నుంచి మరి యుఎల్సి చట్టం వచ్చింది, కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పటికైనా చట్టసభలలో ఈ విషయాన్ని ప్రస్తావన లేవనెత్తేసి కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. తీసుకురావాలి.